సో ఇప్పుడు మామూలుగా మనం రెండు రౌటర్లు తీసుకున్నాం. ఓకేనా, ఇది మోడల్ వచ్చేసి ISR 4331. ఇది రౌటర్ 0, రౌటర్ 1. ఓకేనా. Fine. సో కనెక్షన్స్ ఇక్కడ నుండి తీసుకుందాం. ఇది ఇక్కడ వైర్ కనెక్షన్స్ ఉంటాయి జనరల్గా. ఓకేనా. Okay. ఓకే, ఇది ఇప్పుడు మనం దీనికి ఇంటర్ఫేస్ కార్డ్ ఇవ్వాలనుకున్నాం కదా. ఇక్కడ మనం మామూలుగా ఇక్కడ పవర్ ఆఫ్ చేయాలి. ఇక్కడ నువ్వు లైన్ కార్డ్ ఇచ్చేట ఇక్కడ ఈ కార్డ్ మాడ్యూల్స్ ఇక్కడ పెట్టేటప్పుడు పవర్ ఆఫ్ చేయాలి. ఓకేనా. ఈ పవర్ ఆఫ్ పెట్టేసి ఉదాహరణకి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఓకేనా. అదే ఇది ఒకవేళ ఇప్పుడు తీసేది ఇక్కడ పవర్ ఆన్ చేసి నేను ఇప్పుడు ఈ కార్డ్ ఇక్కడికి ఇస్తే తీసుకోదు అది. కెన్ నాట్ యాడ్ ఎ మాడ్యూల్ వెన్ పవర్ ఈజ్ ఆన్ చూపిస్తుందా మెసేజ్. Okay. అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ మనం క్లిక్ చేయాలి. ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఆ పవర్ ఆఫ్ చేసిన కాబట్టి తీసుకుంది. మళ్ళీ ఇక్కడ ఆన్ చేయాలి అంతే. Okay. ఓకేనా. సో సిఎల్ఐ తర్వాత ఈ సిఎల్ఐ పైన క్లిక్ చేయాలి. ఇది ఇది అంతలోపు ఈ డివైస్ లోడ్ అవుతా ఉంటుంది. సో అప్పటి వరకు ఇది సిమిలర్ గా దీనికి కూడా ఏంటి మనం Same. పవర్ ఆఫ్ చేయాలి. Power off. దీని పవర్ ఆఫ్ ఫిజికల్. ఓకే, Zoom అయినట్టుంది. ఓకే ఇక్కడ ఉంది. సేమ్ ఇది కూడా సేమ్. ఒకటి రౌటర్ 1, ఒకటి రౌటర్ 0. Router 0. రౌటర్ 0 వెన్ యూ లైక్ టు ఎంటర్ ఇనిషియల్ కాన్ఫిగరేషన్ డైలాగ్ ఇది ఇచ్చేయాలి. ఓకేనా. Okay. పోస్ట్ నేమ్ కాన్ఫిగర్ చేయడానికి ఎలా కాన్ఫిగర్ చేద్దాం మనం. ఎనేబుల్ అని ఫస్ట్. Enable. తర్వాత కాన్ఫిగరేషన్ టెర్మినల్ అని ఇవ్వాలి. Configuration. టెర్మినల్ ఇవ్వాలి. తర్వాత పోస్ట్ నేమ్ అని రాయాలి. ఎగ్జాంపుల్ పోస్ట్ నేమ్ ఏమిద్దాం, తెలంగాణ, హైదరాబాద్, APHP. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు చేంజ్ అయిందా నేమ్. అయింది. ఓకే. సో ఇది పోస్ట్ నేమ్ కాన్ఫిగర్ చేయడానికి ఇక్కడ. తర్వాత మనం దీన్ని ఇంటర్ఫేస్ స్టేటస్ ఎట్లా చెక్ చేద్దాం మనం. ఇంటర్ఫేస్ అవి ఇక నువ్వు నోట్ గుర్తు పెట్టుకోలేదు, పడాల్సిన కమాండ్ ఇది మనం. ఓకే. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ఇక్కడ మనకి ఇది కావాలి ఇంటర్ఫేస్. సో ఇది ఏంటంటే నువ్వు ప్రాక్టీస్ చేసిన కొద్ది నీకు అలవాటు అవుతుంది అనమాట. అందుకే నేను అది టూలు రెడీ చేసుకోమని చెప్పిన, బట్ నేను చేసి ఇస్తలేదు. నేనే అవసరమైతే ఇంకో మెయిల్ క్రియేట్ చేసి ఇస్తాను. ఓకే, రైట్. సో ఇది ఇప్పుడు ఇది మనకు కనెక్షన్ మనం ఏ ఇంటర్ఫేస్ పైన ఇచ్చినాము ఇక్కడ. GIG అంటే గిగాబీట్ ఈథర్నెట్. గిగాబిట్ ఈథర్నెట్ 0/0/0/0. సో మనకి ఇది రౌటర్ 1. రౌటర్ 1 కూడా ఇప్పుడు ఓపెన్ అయింది మనకి. ఇది కూడా నో ఇవ్వాలి. సో ఇది హోస్ట్ నేమ్ తర్వాత చేంజ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కాన్ఫిగరేషన్ అక్కడికి వెళ్దాం. ఓకేనా. సో మళ్ళీ కాన్ఫిగరేషన్ టర్మ్కి ఎట్లా పోవాలి మళ్ళీ. కాన్ఫిగరేషన్ టర్మినల్. ఓకే. కాన్ఫిగరేషన్ టర్మినల్ ఇంటర్ఫేస్. మన ఇంటర్ఫేస్ ఏంటిది, గిగాబిట్ ఈథర్నెట్ 0/0/0/0. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇది అప్లు ఉందా డౌన్లు ఉందా. డౌన్ ఉంది. సో దీన్ని ఎలా అప్ చేయాలి మనం ఇప్పుడు. ఇక్కడ నో షట్ డౌన్ ఇస్తే సరిపోద్ది. ఓకేనా.
ఓకే. సో ఇది ఇంటర్వ్యూలో అడుగుతారు రియల్ టైంలో నువ్వు ఒక ఇంటర్ఫేస్ డౌన్ ఉంది దాన్ని ఎలా అప్ చేస్తావు అప్పుడు నువ్వు ఇది చెప్పాల్సి ఉంటుంది సో ఫస్ట్ నేను కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్తా ఇలా కాన్ఫిగరేషన్ టర్మినల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఏ పర్టికులర్ ఇంటర్ఫేస్ని అప్ చేయాలనుకుంటున్నానో ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ లోపలికి వెళ్తా తర్వాత నో షట్ డౌన్ అని ఇస్తా అప్పుడు ఈ ఇంటర్ఫేస్ అప్కి వస్తుంది అని చెప్తావు నువ్వు ఓకే. ఓకేనా ఓకే. సో డిస్క్రిప్షన్ ఎలా ఇస్తావంటే ఏం లేదు డిస్క్రిప్షన్ అని టైప్ చేసి ఉదాహరణకి తెలంగాణ షో ఇంటర్ఫేస్ డిస్క్రిప్షన్. అదేమో టెస్ట్ చేయడానికి సో అది ఎప్పుడు వస్తుంది మనం ఫస్ట్ మనం కాన్ఫిగర్ చేస్తే అది వస్తుంది అంతేనా అంతే. ఉదాహరణకి ఇది తెలంగాణ హైదరాబాద్ ఎస్బీఐ అనుకుందాం ఓకేనా ఇట్లా కూడా అవసరం లేదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ లింక్ అనుకుందాం ఎయిర్టెల్ వాళ్ళు ఒక కనెక్షన్ ఇచ్చిర్రు సిఐడి అంటే సర్క్యూట్ ఐడి ఉదాహరణకు 1 2 3 4 5 6 7 8 9 ఓకే ఓకే. నువ్వు ఇప్పుడు ఎప్పుడైనా ఇంటర్నెట్ లింక్ డౌన్ అయింది అనుకో వాళ్ళకి ఎయిర్టెల్ వాళ్ళకి మెయిల్ సెండ్ చేసినప్పుడు లేదంటే ఫోన్ చేసినప్పుడు ఈ ఐడి చెప్తే వాళ్ళకు తెలిసిపోద్ది ఇది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఓకే. సో ఈ ఐడి ఇస్తే వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఓకే ఇది ఇక్కడ లింక్ డౌన్ అయిందని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉదాహరణకి సిద్దిపేట దగ్గర ఉంది అనుకో కరీంనగర్ టు హైదరాబాద్ లేదంటే హైదరాబాద్ టు బెంగళూరు అనుకో ఈ లింక్ ఎక్కడైనా డౌన్ అయితే ఆ లొకేషన్ బట్టి వాళ్ళు చూసుకుంటారు అది ఓకే. ఈ ఐడి తోటి వాళ్ళ దగ్గర కంప్లీట్ డేటాబేస్ ఉంటుంది ఇది ఎక్కడ నుండి ఎక్కడికి కనెక్ట్ అయిందని చెప్పేసి ఓకేనా సో ఇప్పుడు ప్రతిదీ కూడా మనకేంటి యూనిక్ ఒక సింగిల్ ఐపీ అడ్రస్ ఉండాలి అంతేనా అంతే. ఐపీ అడ్రస్ ఇవ్వడానికి కమాండ్ ఏంటి ఐపీ అడ్రస్ ఇద్దాము 10.10.10.10 సబ్నెట్ మాస్క్ 255.255.255.0 ఓకే ఇప్పుడు ఇప్పుడు కాన్ఫిగరేషన్ సేవ్ చేయాలి కదా ఎలా సేవ్ చేస్తావు ఇది డబ్ల్యూఆర్ అంటే ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది సో డబ్ల్యూఆర్ అంటే ఏంటంటే రైట్ మెమోరీ వస్తుంది ఫుల్ ఫామ్ రాయాలంటే ఇట్లా రైట్ మెమోరీ ఇక్కడ బిల్డింగ్ కాన్ఫిగరేషన్ ఇది సేవ్ అయిపోద్ది ఇప్పుడు ఇది రీస్టార్ట్ అయినా కూడా ఈ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఓకేనా ఓకే. ఇప్పుడు మనం ఏం చేసినాం ఫస్ట్ ఇక్కడ ఫిజికల్ కనెక్షన్ ఇచ్చినాం అంతేనా కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఏం చేసినాం రౌటర్లోకి వెళ్ళి దీనికి ఒక నేమ్ ఇచ్చినాము నేమ్ ఎట్లా ఇచ్చినాము ఈ కమాండ్స్ యూజ్ చేసి మనం నేమ్ ఇచ్చినాము ఇంటర్ఫేస్లు ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయింది చూసినాం ఇక్కడ ఏది కనెక్ట్ అయింది గిగాబిట్ ఇథర్నెట్ 00 తర్వాత ఏం చేసినాం ఆ ఇంటర్ఫేస్ ఎట్లుంది గిగాబిట్ ఇథర్నెట్ 00 డౌన్ ఉందా అప్ ఉందా ఎట్లా చెక్ చేసినాం షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ ఇచ్చి ఈ అవుట్పుట్ వచ్చింది ఈ అవుట్పుట్ ద్వారా మనకు డౌన్ అని తెలిసిపోయింది సో డౌన్ అని తెలిసినాక మళ్ళీ మనం ఏం చేసినాం కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు మనకి ఈ ఇంటర్ఫేస్ పర్టికులర్ది కాబట్టి ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్కి వెళ్ళి ఇక్కడ డౌన్ ఉంది కాబట్టి అప్ చేసినాం అప్ చేయడానికి కమాండ్ ఏంటంటే నో షట్ డౌన్ అలానే దీనికి మనకి ఇప్పుడు ఇంటర్ఫేస్ పర్పస్ మనకు తెలియాలి ఇది ఎక్కడ కనెక్ట్ చేసిర్రు లేదంటే దేనికి కనెక్ట్ చేసిర్రు ఎందుకు వాడుతున్నారని తెలియాలి ఉదాహరణకి ఇది ఎయిర్టెల్ వాళ్ళ లింక్కి కనెక్ట్ చేసి ఉంది సో ఎయిర్టెల్ వాళ్ళ ఐపీ అడ్రస్ ఏంది ఇది 10.10.10.10.255.255.0 ఓకేనా ఇచ్చిన తర్వాత మనం రైట్ మెమోరీ షార్ట్ కట్లో డబ్ల్యూఆర్ అని కూడా రాయొచ్చు ఓకేనా సో సేవ్ చేసినాం ఇప్పుడు సేవ్ చేసినప్పుడు షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ నువ్వు సేవ్ చేసింది చెక్ చేయాలి కదా ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఎక్కడ చేసినావు కాన్ఫిగరేషన్ ఇది కదా గిగాబిట్ ఇథర్నెట్ 000కి ఇచ్చేసినావు కదా మరి ఇప్పుడు ఇది ఎట్లా వెరిఫై చేస్తావు నువ్వు కాన్ఫిగరేషన్ ఓకే ఇది కాన్ఫిగర్ అయిందో లేదు ఎట్లా చెక్ చేస్తావు షో రన్నింగ్ కాన్ఫిగర్ ఈ కమాండ్ సపోర్ట్ ఓకే నో ప్రాబ్లం సో అట్లా సపోర్ట్ చేయకుంటే మరి అది అంటే ఇది టెస్టింగ్ టూల్ కదా ఇది ఉంటుంది కానీ రియల్ టైంలో సపోర్ట్ చేస్తుంది సపోర్ట్ చేయకపోతే అప్పుడు వాళ్ళు వేరే డివైస్ పెట్టుకుంటారు అంతే కానీ ఇది బేసిక్ కమాండ్ ఇది ప్రతిదీ సపోర్ట్ చేస్తుంది సో ఇంటర్ఫేస్ సో అప్పుడు ఆల్టర్నేట్ కూడా చెక్ చేయొచ్చు ఇప్పుడు ఈ కమాండ్ ద్వారా కూడా చెక్ ఇప్పుడు ఉదాహరణకి ఈ కమాండ్ ద్వారా వర్కౌట్ కాలేదనుకో
ఇంకో కమాండ్ ద్వారా ఇది మనం ఏంటంటే రోజు రియల్ టైంలో మనం ఈ కమాండ్స్ నేను ఈ టూల్ అందుకే తీసుకోమన్నా అని చెప్పినాను అనమాట. రోజు మనం వాడిన కొద్దీ మనకు హ్యాబిట్ అయిపోద్ది అది. ఓకే. ఇనిషియల్గా కొన్ని రోజులు ఒక దగ్గర సేవ్ చేసుకొని వర్క్ చేస్తాము, తర్వాత మనకు అలవాటు అయిపోద్ది. ఇప్పుడు మనకు ఇంటర్ఫేస్ ఏంటిది మనది? గిగాబిట్ ఈథర్నెట్ 000. మనం డిస్క్రిప్షన్ ఏమని ఇచ్చినాం? ఓకేనా? ఎయిర్టెల్. ఇదే కదా మనం ఇచ్చినాం. ఇక్కడ ఆ, మనం అదే. కాన్ఫిగర్ చేసినాం కదా. ఎయిర్టెల్ సర్క్యూట్ ఐడి అని నంబర్ ఇచ్చినాం 1 2 3 4 5 6 7 8. అదే ఇక్కడ నీకు చూపిస్తుందా ఇప్పుడు? ఆ, చూపిస్తుంది. రెండోది ఐపీ అడ్రస్ ఏం చేసినావు, ఏమి ఇచ్చినావు ఇక్కడ? 00. 10.10.10. ఇక్కడ ఉంది కదా ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ ఆ, చూపి. ఓకే ఓకే. 10.10.10.0 స్లాష్ ఇది ఎప్పుడైనా సబ్నెట్. గుర్తుపెట్టుకో, ఈ సబ్నెట్ 255.255.258.0 ఉంటే ఇక్కడ నీకు లాజికల్ గా /24 అని చూపిస్తుంది అన్నమాట. ఓకే. /24 అంటే నీకు ఒకసారి ఐపీ సబ్నెట్ బేసిక్ చెప్పినప్పుడు ఒకటి చెప్పిన చూసినావా, మనకి ఇది 32 బిట్, టోటల్ 4 ఆక్టేట్స్ ఉంటాయి. ఈ 8 8 8 8 8 టోటల్ 8 ఇంటూ 32. 8 ఇంటూ 4 ఎంత? 32. 32. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా డివైడ్ అవుతుంది అంటే, ఉదాహరణకు ఇది ఒక బాక్స్ అనుకుందాం. ఉదాహరణకు /24 అంటే ఏంటంటే మనకు ఇది ఆక్టేట్స్ లో డివైడ్ అవుతుంది. 8.8.8.8. ఓకేనా? 8. ఇది ఉదాహరణకి ఇవి ఒక 4 బాక్సులు అనుకో. ఇది 8 ఒక బాక్స్, ఈ 8 ఒక బాక్స్, ఈ 8 ఒక బాక్స్ అంటే ఇవి ఒక్కొక్క దానిలో 255 వరకు నీకు ఐపీస్ ఉంటాయి. ఓకేనా? ఓకే. సో ఇక్కడ 255 ఉందంటే ఏంటంటే నీకు ఇక్కడ ఐపీస్ అన్ని ఫుల్ అయిపోయింది. ఇక సేమ్ 255 మళ్ళీ సేమ్ ఫుల్ అయింది. సో ఇప్పుడు ఒకళ్ళు ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు మనకి అక్కడ ఎన్నో 24 ఉంది కదా. 24 అంటే ఎన్ని 8 వస్తే 3 కదా. అంటే మనకి ఇది ఒకటి ఖాళీ ఉంది. నువ్వు ఇక్కడ 0 నుండి, సో ఇక్కడ 0 అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ నువ్వు లాజికల్ గా 0 నుండి 255 ఐపీ అడ్రస్ నువ్వు వాడుకోవచ్చు. ఓకే. ఓకే, 0 ఇస్తే మీనింగ్ అది. సో దీన్ని షార్ట్ కట్ ఎట్లా చూపించచ్చు? ఇది మనకి ఇక్కడ అవుట్పుట్ లో 24 ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకు 3 ఆక్టెట్లు ఫిల్ అయిపోయినాయి కదా. సో అందుకే ఇక్కడ /24 వచ్చింది. ఇక్కడ చూడు, ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ అని వచ్చి ఏమొచ్చింది? 10.10.10.10.24 వచ్చింది. ఓకేనా? సో ఈ 24 అంటే మీనింగ్ ఇలా అంటే ఇది మనం ఇక్కడ ఎన్ని సబ్నెట్ మాస్క్ వాల్యూ ఎంత అనేది 24 అన్నప్పుడు సబ్నెట్ మాస్క్ ఎంత అని అడిగితే 255.255.255.0. ఓకే. ఒకవేళ /16 ఇస్తే 8.8.0.0. ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని ఉన్నవి? /16 అంటే మనకు 2 8s వస్తాయి కదా. ఓకే. సో 8 నుండి 255 0 అంటే 0. 0. సో ఇప్పుడు ఇక్కడ ఏం స్టార్ట్ అవుతుంది అంటే 255.255. ఈ ఫస్ట్ 0 ఉంది కదా, ఈ 0 దగ్గర నీకు మొత్తం ఖాళీ ఉంది. అంటే నువ్వు 0 నుండి 255 వరకు వాడుకోవచ్చు ఐపీ అడ్రస్ ని. ఓకేనా? సో ఇక్కడ 250 అయిపోయినాక నెక్స్ట్ ఇంకో బాక్స్కి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ మళ్ళీ నీకు ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి సేమ్ 255 అంతేనా? సో ఇండైరెక్ట్ గా 0 అంటే నీకు ఇక్కడ 255 వాల్యూస్ ఉన్నట్టు. దీన్ని లాజికల్ గా ఎట్లా చూపిస్తావు? సబ్నెట్ వాల్యూ ఎంత అంటే ఇది 16. ఎందుకంటే మనకు /16 అంటే ఎన్ని 8s వచ్చాయి? 2 అంటే 2 ఫిల్ అయిపోయినాయి. 2 అంటే 8 + 8 ఎంత? 16. అంతే. ఒకవేళ /32 అనుకో, ఇప్పుడు ఎన్ని 8s వస్తాయి? 32 4 వస్తాయా? 8 8 8 16 8 16 16 32. ఓకే, సో 32 ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ 255 8 అంటే 255. ఓకేనా?
255 ఇక్కడ మనకి ఐపీ అడ్రస్లు ఖాళీ ఉన్నాయి ఇక్కడ. లేవు. ఇది మొత్తం ఫుల్ అయిపోయింది మనకి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మీరు 8 అంటే 255 అని ఎలా చెప్తున్నారు అని ఒక డౌట్ వస్తుంది కదా. మనం వాల్యూస్ని రివర్స్లో చేయాలి. ఉదాహరణకి 8 బిట్స్ అనుకో, ఈ 8 ఈక్వల్ టు మనం ఇట్లా 8 బిట్స్ రాసుకో. ఓకేనా? ఓకే. 8 బిట్స్. దీని లాజికల్ వాల్యూ ఎట్లుంటుందంటే 2 పవర్ 0. 2 పవర్ 0 అంటే ఎంత మనకి? 1. 2 పవర్ 1 అంటే 2. 2 పవర్ 2 అంటే 4. 4. 2 పవర్ 3 అంటే 8. 8. 2 పవర్ 4 అంటే 32. ఓకే. 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 2 పవర్ 5 అంటే 1. 2 పవర్ 0 1 2 3 4. 2 పవర్ 5 అంటే 64. 2 పవర్ 6 అంటే 2 పవర్ 6 అంటే సింపుల్ ఏం లేదు. 1. 6 టైమ్స్ 2 1. 1/3. 2 అదే. ఇంటూ ఉదాహరణకి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 128. ఓకేనా? కాదా? ఓకేనా? 2 రెండ్ల 4 4 రెండ్ల 8 8 రెండ్ల 16 16 రెండ్ల 32 32 అంటే 64 64 ఇంటూ 2. 64. ఓకేనా? 120. 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ 4 2 పవర్ 5 2 పవర్ 6 2 పవర్ 6 అంటే ఎంత ఇప్పుడు? 6. 128. 128. 2 పవర్ 7 అంటే 0 to 7 ఉంటుంది నాకు తెలిసి ఇది. అంతే. ఇప్పుడు ఈ టోటల్ వాల్యూస్ ఒకసారి యాడ్ చేస్తే ఎంత అవుతుంది చూడు. చూస్తా. సింపుల్. 128 వరకా? ఇక్కడి వరకు టోటల్ కౌంట్ చేయి. 2 + 1 3 3 + 4 7 7 + 8 15 15 + 32 47 47 + 64 57. 47 + 64 111 111 + 128 ఎంత అవుతుంది? 1000 అవుతుంది. అంత కాదు, అంత కాదు. 1000. లేదు లేదు, అంత కాదు. సో 1 + 2 + అట్లా ఒకసారి వేయి. మరి 1 ఇక్కడ ఒకటి ఇంకొకటి 16 మిస్ అయింది. +16. ఓకే. ఎంత వచ్చింది వాల్యూ? ఒక్క నిమిషం. నీకు ఇప్పుడు ఇది ఇక్కడ నీకు ఇప్పుడు ఇక్కడ అర్థమైంది నేను ఇక్కడ 255 ఎందుకు రాస్తున్నా. 247. మళ్ళీ ఒకసారి చూడు. సేమ్ వచ్చింది. 255 వచ్చింది. అర్థమైందా? ఇక్కడ వాల్యూ అనేది ఇట్లా కవర్ అయ్యింది అనమాట. 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 అనేది ఈ 8 బిట్స్ ని ఇట్లా లాజికల్ గా రాస్తారు. ఇక్కడ 250 ఎందుకు వచ్చిందంటే ఇది మీనింగ్. ఓకేనా? రైట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ కాన్ఫిగరేషన్ అంతా చూపిస్తుందా? నువ్వు డిస్క్రిప్షన్ ఇచ్చినావు చూపిస్తుంది, ఐపీ అడ్రస్ ఇచ్చినావు చూపిస్తుంది. ఓకేనా? ఓకే. రైట్. ఇప్పుడు సిమిలర్ ఇంకొక రౌటర్ సైడ్ కాన్ఫిగర్ చేయాలి, అంతేనా? ఇప్పుడు ఎక్కడ కాన్ఫిగర్ చేసినాం మనం ఇదంతా? రౌటర్ 0. రౌటర్ 0. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రౌటర్ 1 లో సిమిలర్ అట్లనే చేయాలి. 1. ఇప్పుడు మనం ఇది నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనం ఎనేబుల్ ఇవ్వాలి. అప్పుడైతేనే మనం కాన్ఫిగరేషన్ మోడ్కి వెళ్తాం. ఇప్పుడు ఏమి ఇవ్వాలి? కాన్ఫిగరేషన్ టెర్మినల్. రైట్. ఇది ఎందుకు ఇవ్వాలి? కాన్ఫిగరేషన్ మోడ్కి వెళ్తేనే మనం ఏమైనా కాన్ఫిగర్ చేయగలుగుతాము. కాన్ఫిగరేషన్ టెర్మినల్కి వెళ్ళినాక ఇప్పుడు ఏం చేద్దాం? హోస్ట్ నేమ్.
ఓకే. హోస్ట్ నేమ్ ఇయడానికి కమాండ్ ఏంటిది? హోస్ట్ నేమ్. ఉదాహరణకి ఇది బెంగుళూరు అనుకుందాం. స్టేట్ కర్ణాటక, బెంగుళూరు, సారీ కర్ణాటక, బెంగుళూరు. ఇంకేమిద్దాం? అక్కడ ఒకటి లొకేషన్ ఇద్దాం. ఎంటీపీ ఇద్దాం. మాన్యత టెక్ పార్క్ అని ఇద్దాం. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి నీకు తెలిసిపోద్ది ఈ రౌటర్ ఎక్కడ ఉంది అనేది. కర్ణాటక, బెంగళూరులో మాన్యత టెక్ పార్క్. బెంగళూరు. ఓకే. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? మన డయాగ్రామ్కి వెళ్దాం. మన డయాగ్రామ్లో రౌటర్ 1లో ఏ ఇంటర్ఫేస్ ఉంది? గిగాబిట్ 0/0/0. ఓకే. గిగాబిట్ ఇథర్నెట్ 0/0/0/0 ఉంది అంతేనా? గిగాబిట్ ఇథర్నెట్ కానీ 000 సేమ్ వస్తుంది. ఉంటాయా? సేమ్ ఉంటుందా రౌటర్ 1కి రౌటర్ 2కి? ఇంటర్ఫేస్లు సేమ్ ఉంటాయి, నో ప్రాబ్లం. ఓన్లీ ఈ నంబర్ ఒకటి సేమ్ ఉంటుంది, కానీ ఐపీ అడ్రస్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. అది మ్యానుఫ్యాక్చరింగ్ అంతే. ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు డిఫాల్ట్గా నువ్వు ఏ ఫోన్ కొన్నా కూడా అందులో యూట్యూబ్ వస్తుంది. మనం అది దానివల్ల ఇబ్బంది ఏముంది. సేమ్ అట్లనే ఇది డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉన్నాము. కాకపోతే మోడల్ని బట్టి ఇంటర్ఫేస్ చేంజ్ అయ్యింది. కొన్నిట్లలో ఫాస్ట్ ఈథర్నెట్ అని ఉంటుంది, కొన్నిట్లలో ఈథర్నెట్ అని ఉంటుంది, కొన్నిట్లలో గిగాబిట్ ఈథర్నెట్ అని ఉంటుంది, కొన్నిట్లలో 10 గిగాబిట్ ఈథర్నెట్ ఉంటుంది, కొన్నింటిలో 100 గిగాబిట్ ఈథర్నెట్ ఉంటుంది. సో మోడల్ టు మోడల్ కూడా చేంజ్ ఉంటుంది. ఓకేనా? సేమ్ ఉన్నా పర్లేదు, సేమ్ లేకున్నా పర్లేదు ఇంటర్ఫేస్ నంబర్. ఓకే. ఓకే. సో తర్వాత ఇప్పుడు నీకు ఇక్కడ గిగాబిట్ ఈథర్నెట్ అని తెలిసింది. ఇప్పుడు దీని స్టేటస్ ఎలా చెక్ చేస్తావు? ఇక్కడ ఎలా ఉందని, అప్ ఉందా డౌన్ ఉందా చెక్ చేయాలి. ఎలా చేద్దాం? అదే గిగాబిట్ ఇంటర్నెట్ 0/0/0. సో ఫస్ట్ మనం షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అని ఇద్దాం. బ్రీఫ్. ఓకే. షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అంటే ఏంటంటే మొత్తం దాని దగ్గర ఎన్ని ఇంటర్ఫేస్లు ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది. దీని దగ్గర గిగాబిట్ ఈథర్నెట్ 00 ఉంది, 001 ఉంది, 002 ఉంది. నువ్వు ఇందులో ఏ ఇంటర్ఫేస్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. మనం కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ కనెక్ట్ అయిపోయింది అంతే. సో ఇప్పుడు ఇది అప్ ఉందా డౌన్ ఉందో ఎట్లా చూడాలి? ఈ ఇంటర్ఫేస్ అప్ ఉందా డౌన్ ఉంది ఎట్లా చెక్ చేద్దాం? ఇక్కడ స్టేటస్ చూడాలి. స్టేటస్ ఏముంది? అడ్మినిస్ట్రేటివ్లీ డౌన్. డౌన్. ప్రోటోకాల్ ఏముంది? డౌన్. స్టేటస్ ఏముంది? డౌన్. అడ్మినిస్ట్రేటివ్లీ డౌన్. డౌన్. సో అడ్మినిస్ట్రేటివ్లీ డౌన్కి ఓన్లీ డౌన్కి డిఫరెన్స్ ఏముంటుంది అంటే నేను చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిఫరెన్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఏం చూపిస్తా, సరే ఓన్లీ పర్టికులర్ ఇంటర్ఫేస్ చూడాలనుకో ఎట్లా చూస్తావు నువ్వు? సో ఇంటర్ఫేస్ గిగాబిట్ ఈథర్నెట్ 0/0/0 అంతేనా? ఓకే. ఇది షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అంటేనేమో అన్ని ఇంటర్ఫేస్లు ఒకేసారి చూడాలనుకుంటే స్టేటస్. ఓన్లీ ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ నాకు అవన్నీ అవసరం లేదు, నీది ఇది ఒక్కటే చెక్ చేసుకుంటా అన్నప్పుడు ఈ కమాండ్ ఇస్తే సరిపోద్ది. షో ఇంటర్ఫేస్ గిగాబిట్ ఈథర్నెట్ 00. సో సేమ్ ఇదే స్టేటస్ ఇక్కడ కూడా చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డౌన్ చూపిస్తుందా ఇక్కడ? చూపిస్తుంది. ఇక్కడ లైన్ ప్రోటోకాల్ ఏం చూపిస్తుంది? డౌన్. ఇక్కడ డౌన్. ఓకే. సో బై డిఫాల్ట్ ఒక కొత్త డివైస్ పర్చేజ్ చేసినప్పుడు ఏంటంటే బై డిఫాల్ట్ అన్ని అడ్మినిస్ట్రేటివ్ డౌనే ఉంటుంది. ఓకేనా? ఉదాహరణకు షో ఇంటర్ఫేస్ గిగాబిట్ ఈథర్నెట్ 0/0/0. సో ఇక్కడ మనకి ఇది చూపిస్తుంది అంతేనా? సో ఇది ఎప్పుడు డౌన్లో ఉన్నప్పుడు మనం అప్ ఇవ్వాలి. అప్ ఎలా ఇవ్వాలి మళ్ళీ? అప్పాలి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా? సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ టర్మినల్లోకి పోవాలి. ఓకే.
సరే, ఈ కాన్ఫిగరేషన్లకి పోయినాం. కాన్ఫిగరేషన్ పోయినాక ఏం చేయాలి? మనం ఏది అప్ చేయాలనుకుంటున్నాం? ఇదేనా? అదే గిగాబిట్ ఇథర్నెట్ 000ని విత్ అప్ ఇంటర్నెట్ చేయాలనుకుంటున్నాం. 000. సో అప్పుడు ఫస్ట్ మనం దీని లోపలికి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఇక్కడ ఏం చేయాలి? మనం ఇంటర్ఫేస్ గిగాబిట్ ఇథర్నెట్ ఇవ్వాలి. విత్ ఇంటర్నెట్ 00. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఓకే ఇంటర్ఫేస్ ఈ గిగాబిట్ ఇథర్నెట్ ఇంటర్ఫేస్ గిగాబిట్ ఇథర్నెట్ 0/0/0/0కి వెళ్ళినాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇది డౌన్ లో ఉంది, మనం అప్ చేయాలి. అప్ చేయాలంటే ఏం చేయాలి? నో షట్ డౌన్. నో షట్ డౌన్ అని. ఇక్కడ నీకు అవుట్పుట్ చూపిస్తుంది అప్పుకి వచ్చిందని. చూ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు అలానే దీనికి డిస్క్రిప్షన్ ఇద్దాం. దీనికి కూడా ఎయిర్టెల్ ఇద్దాం. ఎయిర్టెల్. దీనికి రివర్స్ ఇద్దాం. 987654321. 321. ఓకే, సో ఇప్పుడు ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళినాం, దీన్ని అప్ చేసినాం, తర్వాత దీనికి ఒక నేమ్ ఇచ్చినాం, దీనికి ఒక ఐడి కూడా ఉంది. ఇప్పుడు మనం తప్పు కాన్ఫిగర్ చేసినాం. ఇక్కడ సిఐడి అని ఇవ్వాలి, ఎయిర్టెల్ సిఐడి ప్లస్ నంబర్ ఇవ్వాలి. కానీ మనం తప్పు కాన్ఫిగర్ చేసినాం. ఎట్లా మరి? ఇప్పుడు ఇక్కడ మనకి ఎయిర్టెల్ సిఐడి ఉండి నంబర్ ఉంది కదా. సిఐడి అంటే సర్క్యూట్ ఐడి. ఓకే, చేంజ్ చేయొచ్చు కదా మళ్ళా. సిఐడి అన్న సర్క్యూట్ ఐడి అన్న రేమ్. సరే, మళ్ళీ డిస్క్రిప్షన్ అని ఇద్దాం. ఓకే, ఎయిర్టెల్ సిఐడి. ఎయిర్టెల్ సికేటి కూడా ఇవ్వచ్చు. సికేటి అన్న సర్క్యూట్ అవుతుంది. సర్క్యూట్ ఐడి సికేటి అన్న సిఐడి అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఓకే. ఇది రియల్ టైం ఇవే టర్మ్స్ వాడతారు, అందుకే నీకు చెప్తున్నా. ఓకే. ఓకే, ఓకే. రైట్. సింపుల్. మళ్ళీ ఇదే కామాండ్ ఇచ్చి మళ్ళీ కాన్ఫిగర్ అయితే సరిపోద్ది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేసినాం? ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళినాము, దీన్ని అప్ చేసినాము, దీనికి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చినాము. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ కాన్ఫిగరేషన్. ఆల్రెడీ మనం కాన్ఫిగరేషన్ మోడ్లోనే ఉన్నాం కదా. నీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ కాన్ఫిగ్ ఉందా అంటే కాన్ఫిగరేషన్ మోడ్లో ఉన్నాం. ఇఫ్ అంటే ఇంటర్ఫేస్ మోడ్లో ఉన్నాం. అంటే ఫస్ట్ నువ్వు కాన్ఫిగరేషన్ మోడ్కి వెళ్ళావు, తర్వాత ఇంటర్ఫేస్ మోడ్కి వెళ్ళావు. ఇంటర్ఫేస్ మోడ్. ఉదాహరణకి ఇక్కడ చూడు, అబ్జర్వ్ చేయు. కాన్ఫిగరేషన్ టెర్మినల్ అని ఇచ్చినావా? ఇక్కడ ఏమొచ్చింది మెసేజ్? ఎంటర్ కాన్ఫిగరేషన్ కమాండ్స్ 1 per line. ఓకేనా? సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ కమాండ్స్ ఇవ్వమని చెప్పి ఇక్కడ చెప్పింది. సో ఇక్కడ మనం ఫస్ట్ కాన్ఫిగరేషన్ టెర్మినల్కి పోతే అక్కడ ఇక్కడ మెసేజ్ ఏం చూపిస్తుంది? బ్రాకెట్లో ఓన్లీ కాన్ఫిగ్ టీ. అంటే ఇక్కడ నువ్వు ఏదన్నా చేంజ్ చేయొచ్చు, ఏ ఇంటర్ఫేస్ అయినా. సో పర్టికులర్ ఇంటర్ఫేస్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఏం చేయాలి? నువ్వు ఏ ఇంటర్ఫేస్కి అయితే చేయాలనుకుంటున్నావో ఆ ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళాలి. ఈ ఐఎఫ్ అనేది ఇంటర్ఫేస్ అన్నమాట. సో ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్కి వెళ్ళినప్పుడు నీకు ఇప్పుడు ఇక్కడ ఇప్పటి వరకు ఏముంది? ఇప్పుడు ఇదంతా చూడు, ఈ బ్రాకెట్లో ఎక్కడ చూసినా కాన్ఫిగర్ ఉందా? కాన్ఫిగ్ అని ఉంది, అంతేనా? సో ఈ తర్వాత నుంచి ఇక్కడ నుండి చూడు, ఈ ఇంటర్ఫేస్ గిగాబిట్ ఇథర్నెట్ 0/0/ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేంజ్ చూపుతుంది? కాన్ఫిగ్ -if. ఐఎఫ్ అంటే ఇంటర్ఫేస్. అంటే నీకు ఇక్కడ దీన్ని బట్టి చూడొచ్చు. ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళు లాగిన్ అవుతున్నారు, వాళ్ళని నువ్వు అడగద్దు నువ్వు ఏం చేసినావు అని. నువ్వు డైరెక్ట్ ఇక్కడ చూసి చెప్పొచ్చు, ఓకే ఈ పర్సన్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళిండు, ఇక్కడ నుండి ఇంటర్ఫేస్ మోడ్లోకి వెళ్ళిండు. ఓకేనా? ఓకే, రైట్. తర్వాత దీనికి ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ఐపీ అడ్రస్ ఇస్తేనే కదా మనం వేరే రౌటర్ దీన్ని ఐడెంటిఫై చేస్తుంది. 20.20.20.20.0. సో ఈ వాల్యూ ఎప్పుడు కూడా 3 నంబర్స్ కంటే ఎక్కువ ఉండద్దు. 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అంతకు మించి ఉండద్దు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఓకే, మనం ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఆక్టేట్లు ఫిల్ అయిపోయినాయి.
3 ఆక్టెట్లు అంటే మనకి ఎంత, ఎన్ని ఎయిట్స్ వస్తాయి? 3. సో 3 అంటే ఇప్పుడు సబ్నెట్ మాస్కులు కన్వర్ట్ చేసినప్పుడు ఎంత అవుతుంది? ఒక్క 8 వాల్యూ ఎంత? ఓకే. 3 ఎయిట్స్ వచ్చినాయి కదా, 3 ఎయిట్స్ అంటే ఓకే. 255. ఓకేనా? ఓకే. ఓకే. బ్యాడ్ మాస్క్ అంట ఎందుకో. పన్నిద్దాం. ఓకే, సారీ. ఎప్పుడు కూడా ఈ ఐపీ తీసుకోదు, 20.20.20.0 స్టార్టింగ్ ఐపీ ఎప్పుడు తీసుకోదు. ఓకేనా? ఓ- ఎందుకు? ఇది ఒకటి, ఒక నేమ్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఐపీ, లాస్ట్ ఐపీ రెండు ఎప్పుడు తీసుకోవు. ఉదాహరణకు ఒక నెట్వర్క్ 20.20.0 అనుకో, మనకి ఇక్కడ వాల్యూస్ ఎంత ఉంటాయి జనరల్గా? ఉదాహరణకు మనకు ఈ 20.20.20.0 అంటే, నేను ఇంతకుముందు ఏం చెప్పిన, 20.20.20.0 అంటే వాల్యూ మనకు మీనింగ్ ఏంటి? 0 to రైట్, 255 వరకు. 0 to 255 అంతేనా? సో 0 to 255 అన్నప్పుడు ఫస్ట్ ఐపీ మనకి ఏమవుతుంది? 20. ఓకేనా? 20.20.20.0 ఫస్ట్ ఐపీ. లాస్ట్ ఐపీ ఏమవుతుంది? 20.20.20.250. మన లాస్ట్ రేంజ్ 255 కదా. సో స్టార్టింగ్ ఏమో 0, ఎండింగ్ ఏమో 255. 255. ఈ రెండుని మనం ఐపీ లాగా కాన్ఫిగర్ చేయరాదు. సో దీని తర్వాత దీనికి ముందుది, దీని తర్వాతది మాత్రమే యూజ్ చేయాలి. 0 తర్వాత నెక్స్ట్ ఏంటి? 1. సో 1 నుండి నువ్వు యూజ్ చేయొచ్చు. 255కి ముందేంటి? 254. అంటే 1 to 254 వాడచ్చు మనం, అంతే. ఇవి రెండు, ఇది నెట్వర్క్ అడ్రస్ అంటారు, ఇది బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటారు. ఓకే. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సింపుల్. ఒక నెట్వర్క్లో ఫస్ట్ ఐపీ లాస్ట్ ఐపీ మనం యూజ్ చేయరాదు. రైట్? ఓకే. ఓకే, ఇప్పుడు ఇచ్చినాం, దీన్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే కమాండ్ ఏంటి? డబ్ల్యూ డబ్ల్యూఆర్, లేదంటే రైట్ మెమొరీ. రైట్ మెమరీ. రైట్ మెమొరీ రావాలంటే మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఇంటర్ఫేస్ మోడ్లో ఉన్నాం కదా, బయటికి రావాలి. బయటికి రావాలంటే ఎండ్ అని టైప్ చేస్తే బయటకు వస్తుంది. మనది ఎప్పుడైతే అయిపోయినాక ఎండ్ అంటే ఏంది? అయిపోయింది అన్నట్టు, అంతే కదా మీనింగ్. అంతే. సో ఎండ్ అయిపోయి నేనేం కాన్ఫిగర్ చేయాలనుకున్నానో చేసిన. సో నాకు ఇప్పుడు ఈ మోడ్ నుండి బయటకు వచ్చాయి. ఓకే, ఎండ్ అని ఇస్తే ఇది బయటకు వచ్చేసింది మళ్ళీ. ఎండ్. సో సేమ్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. సో ఇక్కడ ఉన్నాం మళ్ళీ మనం. సో మళ్ళీ నువ్వు కాన్ఫిగరేషన్ చేయాలంటే సేమ్ మళ్ళీ కాన్ఫిగ్ మోడ్లోకి వెళ్ళి చేయాలి అదంతా. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నువ్వు సేవ్ చేయాలంటే కమాండ్ ఏంటిది? రైట్ మెమరీ. షార్ట్ కట్లు ఏమి ఇవ్వచ్చు? డబ్ల్యూఆర్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది టెస్ట్ చేయాలి. నువ్వు కాన్ఫిగర్ చేసింది ఇంటర్ఫేస్ పైన చూపిస్తుందా చూడదా? మనం ఇప్పుడు ఎట్లా టెస్ట్ చేయాలి ఇది? షో ఇంటర్ఫేస్ gigabit 000. ఓకే, మనం 991 ఇచ్చినాం. 9876543221 ఉందా ఇక్కడ? తర్వాత ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినాం మనం? 20. చూపిస్తుందా? సో మనం ఏం కాన్ఫిగర్ చేసినామో ఇక్కడ చూపిస్తుంది. చూపిస్తుంది. ఓకేనా? రైట్. ఓకే. ఇప్పుడు మనకి ఈ హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఈ మనకు నెట్వర్క్ రీచ్ అవుతుందా లేదా, ఎట్లా చెక్ చేయాలి మనం? ఇప్పుడు మనం అక్కడ ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినాం? బెంగళూరు దానికి, బెంగళూరు రౌటర్లో ఏమి ఇచ్చినాం ఐపీ అడ్రస్? 10.10.10. 10.10 మనం హైదరాబాద్కి ఇచ్చినాం కదా. ఓకే. ఇది హెచ్వైడి. 20.20. రైట్.
సో మనం ఇప్పుడు ఇది ఆ నెట్వర్క్లు ఉందో లేదో అంటే మనం ఏం కమాండ్ యూజ్ చేస్తాం, అది రీచబిలిటీ ఉందా లేదా అని చెక్ చేయాలంటే షో ఐపీ ఇంటర్ బ్రీఫ్. మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం, ఏదన్నా డివైస్ నెట్వర్క్లు ఉందా లేదా, లేదంటే లైవ్లు ఉందా లేదా, పవర్ ఉందా లేదా. బేసిక్ ఫస్ట్ ఏం చెక్ చేస్తాం మనం, పవర్. పింగ్ ఓకే ఓకే పింగ్ 20.20.20.1. 20.20.20. ఓకేనా. మన డెస్టినేషన్ రీచబుల్ అవుతుందా అవ్వట్లేదంటే ఫస్ట్ ఎలా చెక్ చేస్తాం, పింగ్ తోటి టెస్ట్ చేస్తాం, అంతేనా. పింగ్. సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏమంటుంది, టైప్ ఎస్కేప్. ఒకవేళ ఎస్కేప్ చేయాలంటే ఈ ప్రాసెస్ని ఎస్కేప్ చేయాలంటే ఎస్కేప్ ప్రెస్ చేస్తే అయిపోద్ది, కానీ మనకు అవసరం లేదు, టెస్ట్ చేసినాం. సెండింగ్ 5 ప్యాకెట్స్ పంపిస్తుంది, వాల్యూ 100 బైట్స్ ఇస్తుంది. ఇది ఎక్కడికి పింగ్ చేస్తుంది డెస్టినేషన్. 20.20.20. మనం అప్పుడు పింగ్ ఈజ్ నథింగ్ బట్ పింగ్ వర్క్స్ అని ఎకో. సో ఇక్కడ అదే మెసేజ్ చూపిస్తుందా, 5 ప్యాకెట్స్ 100 బైట్ డేటా తోటి పంపిస్తుంది. ఐసీ ఎకో అంటే నాకు ఇది డెస్టినేషన్ రీచ్ కావాలి. డెస్టినేషన్ ఏంటి, 20.20.1. 20.20.20. ఇక్కడ ఏమని వచ్చింది, టైమ్ అవుట్. టైమ్ అవుట్ 2 సెకండ్స్, అంటే 2 2 రెండు seconds. సెకండ్లలోనే దీనికి తెలిసిపోయింది డెస్టినేషన్ నాకు తెలియదు అని చెప్పేసింది. సో సక్సెస్ రేట్ ఎప్పుడు ఎంత ఉంది, సక్సెస్ రేట్ ఎంత, సక్సెస్ రేట్ ఈజ్ 0. 0. ఎంత, 0. 5 ప్యాకెట్స్. ఇక్కడ నీకు 5. చూపించింది సెండింగ్ 5, అదే నీకు ఇక్కడ 5. చూపిస్తుంది సెండింగ్ 5. నీకు రెస్పాన్స్ ఎన్నిటికి వచ్చింది, 0. 0. అంటే మనం ఒక్క ప్యాకెట్ కూడా మన రెస్పాన్స్ రాలేదు మనకి, అంటే రెస్పాన్స్ మన రాలేదు. కనెక్టివిటీ ప్రాపర్గా లేదు. సో సో ఇది ఓకే. ఒకవేళ ట్రేస్ రూట్ ఇస్తావా, కమాండ్ ట్రేస్ రూట్, ఇది కమాండ్. ఓకేనా. మన డెస్టినేషన్ ఏంటి, 20.20.20.1. ఓకేనా. నీకు మామూలుగా ఒకసారి, అంటే మామూలుగా ఏంటంటే ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ట్రేజ్ అట్ అని కమాండ్ ఇస్తాం, ఓకేనా. ఓకే. రౌటర్లో అయితే మాత్రం ట్రేజ్ రూట్ అని ఇస్తాం, గుర్తుపెట్టుకో. ఉదాహరణకి ఇక్కడ ఏమి ఇస్తాం మనం, ట్రేజ్ అట్ అని ఇస్తాం, ట్రేజ్ అట్ google.com. ఇక్కడ మనం ఏం టైప్ చేసాం, TRACERT ఇచ్చినాం, అంతేనా. అంతే. ట్రేజర్ట్. ఓకేనా. కానీ ఇక్కడ రౌటర్లో వచ్చేసి దాని కమాండ్ ట్రేజ్ ట్రేజ్ అవుట్. రూట్. ట్రేజ్. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు ఇది ఇట్లా ఎన్ని హాప్స్ చెక్ చేస్తుంది, ఇట్లా ఎన్ని నంబర్స్ వరకు చెక్ చేస్తుంది ఇది, 20. 30. 30. సో 30 వరకు చెక్ చేస్తుంది. సో ఇది స్టాప్ చేయాలంటే Ctrl+C ఇవ్వాలి, ఓకేనా. ఓకే.